వస్తారు. మేము ట్రేడింగ్ స్టార్ట్ అవుతుంది. ఇందాక రఘురామ్ అన్న చెప్పినట్టు పొలిటికల్ బ్రోకర్స్ అంటే ఒకప్పుడు బయట వాళ్ళు ఉండేవాళ్ళు. ఇప్పుడు పార్టీల్లోనే అంటే ఐఏఎస్లు, ఐపీఎస్లు, రిటైర్డ్ ఐఏఎస్లు, ఐపీఎస్లు కొంతమంది, లేదా మాజీ మంత్రులు, వీళ్ళే తయారైపోయారు ఎక్కువ మంది. బయట కూడా ఉండొచ్చు కొంతమంది వ్యాపారస్తుల్లో, లేకపోతే అదే పని ఉండే వాళ్ళలో. సో ఆ నేపథ్యంలో ఏంటంటే ఇన్ని పార్టీల కలయికలో గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది కాబట్టి మీకు ఇప్పిస్తాము అని రావడానికి అవకాశం ఉంది. రెండోది, డిపెండెన్స్ ఎప్పుడైతే పెరుగుతుందో కమాండ్ తగ్గుతుంది. ఏ పార్టీకైనా సరే ఒకసారి ఆధారపడటం మొదలు పెడితే కమాండ్ తగ్గుతుంది. అధికారం నిర్ణయాలు తీసుకుంటే కమాండ్ తగ్గుతుంది. దాన్ని కూడా ఆసరా చేసుకొని రావడానికి అవకాశం ఉంది. కాబట్టి మేబీ దాన్ని ఉద్దేశించి మన నరేంద్ర మోడీ గారు చెప్పి ఉండొచ్చు. అంతకు మించి ఇంకా అవకాశం లేదు. ఎందుకంటే గత 14లో కానీ 19లో కానీ అటువంటి పరిస్థితి, అటువంటి మాట రాలేదు, మనం వినలేదు. కానీ ఈరోజు కాకపోతే అది ప్రధానమంత్రి గారి నుంచి నోటి నుంచి వినటమంటే మాత్రం చాలా పెద్ద మాట ఒకటి. రెండోది, వారు కూడా ఏదో ఆశామాషగానే ఉండరు. ఈ పార్టీకి బ్రోకరేజ్ మొదలు పెట్టి ఉంటారు. ఆ సమాచారం వెళ్ళి ఉండొచ్చు. అది ఈ టైంలోకి ఏమైనా చెప్పకపోతే గంటల్లోనే కోట్ల రూపాయల చేతులు మారిపోతాయి, 100 కోట్లు. ఇదేం సంవత్సరం నడిచే ప్రాసెస్ కాదు కదా. ఇంకో 48 అవర్స్ అంతే డిక్లేర్ అయిపోతారు ఎవరికి, ఏ పార్టీకి ఎన్ని మంత్రి పదవులు, ఆ పార్టీలో మళ్ళీ ఏ ఎంపీలకి ఏ మంత్రి పోర్ట్ఫోలియో ఎవరికి వస్తుంది, ఏ వ్యక్తికి వస్తుంది, ఏ పోర్ట్ఫోలియో అనేది నెక్స్ట్ 48 అవర్స్లో 48 గంటలు తేలుతుంది. కాబట్టి ఆల్రెడీ ఎవరైనా స్టార్ట్ చేసి ఉంటారు. కాబట్టి ఇంటెలిజెన్స్ ద్వారానో లేకపోతే ఎవరన్నా ఎంపీని అడిగి ఉంటే ఆ ఎంపీ పోయి నన్ను ఇతను అడుగుతున్నాడు, ఇది నిజమని చెప్పేసి క్రాస్ చెక్ చేసుకోవచ్చు. కాబట్టి ఇప్పుడున్న టెక్నాలజీలో ఈజీ కదా కమ్యూనికేట్ చేయడం. ఒకప్పుడు అంటే ఈ వాట్సాప్లు ఇవి లేదు కాబట్టి మీరు ఎక్కడ వీళ్ళు కూర్చుండేవాళ్ళు, మేము ల్యాండ్ ఫోన్ చేసేవాళ్ళు, రమ్మనేవాళ్ళు, తెలిసేది కాదు. సో ఈ నేపథ్యంలో మేబీ వెళ్ళి ఉండొచ్చు వాళ్ళ దృష్టికి. సో అది ప్లస్ ఇది వీటన్నిటి దృష్ట్యా చెప్పిండొచ్చు అని అనుకుంటున్నాం. ఒక రకంగా మంచిది అలర్ట్ చేయటం కూడా. ఎందుకంటే లేకపోతే డబ్బులు తీసుకుంటారు, అది అవ్వవు. వాళ్ళు డబ్బులు తీసుకొని ఇవ్వలేదని బయటకు వచ్చి మాట్లాడతారు. అది పార్టీలు కూడా బ్లేమ్ అవుతాయి. పార్టీలు మెయిన్ అదే ఇష్యూ. వాళ్ళు పోయి తీసుకున్నోడు హ్యాపీ ఉన్నాడు, పోయినోడు బాధపడితే ఎవరికి ఇబ్బంది ఉండదు. వాడు ఇవ్వటం వాళ్ళ ద్వారా తీసుకోవడం వీడి హ్యాపీ. బట్ సమస్య ఏంటంటే నెక్స్ట్ పార్టీల మీద పడుతుంది. అది బీజేపీకి అది ఆ ముద్ర పట్టడం అది కరెక్ట్ కాదు. ఎందుకంటే వాళ్ళు మోడీ గారు ఈ లాస్ట్ 10 ఏళ్ళు జాగ్రత్తగా నడుపుకుంటూ వచ్చారు కాబట్టి అది అంత కరెక్ట్ కూడా కాదు ఆయనకి. సో ఆ నేపథ్యంలో ముందుగానే అలర్ట్ చెప్పి ఉంటారు. కాబట్టి ఇందులో ఇంకా పెద్దగా నాకు తెలిసి పెద్ద రాకెట్ సైన్స్ లేదు. రాకెట్ సైన్స్ ఏం లేదు, కానీ ఆ స్థాయి నాయకుడు అంటే ఆ స్థాయి నాయకుడు నోటు వెంట అది వచ్చింది అని అంటే ఎవ్రీవన్ షుడ్ బి అలర్ట్ అనే ఒక ప్రాసెస్ స్టార్ట్ అయి ఉంటుంది. అందుకే అవుతుంది అనే ఉద్దేశం కాదు, ఆల్రెడీ స్టార్ట్ అయి ఉంటుంది. స్టార్ట్ అయి ఉంటుంది కాబట్టి లేకపోతే అవుతుందని ఊహించి చేసింది కాదు. ఆల్రెడీ వెళ్ళి ఉంటాయి ప్రపోజల్స్. కాకపోతే అవి మనకు ఇప్పుడు తెలియకపోవచ్చు, బయటికి రావచ్చు. డెఫినెట్గా ఎవరికి వెళ్ళింది ఏంటనేది ఈరోజు ప్రధాని గారు అన్నారు కాబట్టి ఆ వేలో ఇప్పుడు సమాచారం గ్యాదర్ చేయడం మీ మీడియా వల్ల వస్తారు. చూడండి 2-3 రోజుల్లో వస్తాయిలే డెఫినెట్గా. దాస్తే దాగ. రైట్ రఘురామ్ గారు.